తమిళనాడులో నీళ్ళైతే దొరకడం కష్టం కానీ, కావేరీ జలాలు తెప్పించడం కష్టం కానీ, త్రిషకు నీళ్లు తెప్పించడం మాత్రం చాతచ్చు అంటూ కూసిన కారు కూత ఇకపైన తమిళనాడు రాజకీయాల్లో హింసాత్మకతకి దారితీస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇట్లాంటి అసభ్యకరమైన అసహ్యకరమైనటువంటి మాటలు చేతల ద్వారానే ఒకప్పుడు జయలలిత మీదన కరుణానిధి చేసినటువంటి నికృష్ట చేష్టల కారణంగానే కరుణానిధి ఓటమి, ఆ జయలలిత చీరలాగించినటువంటి కరుణానిధిని పంచెలాగించి చూపించుకున్నది ఆ రోజున జయలలిత. ఇద్దరూ కూడా ఒక కక్ష పూర్తిగా వ్యవహరించేవాళ్ళు. ఒకళ్ళ అధికారంలో ఉంటే ఇంకొకళ్ళని సర్వనాశనం చేయడం, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని సర్వనాశనం చేయడం, వీళ్ళ నాయకులు, కేసులు, అరెస్టులు, జైళ్ళు 24 గంటలు అదే ఉండేది. అట్లాంటి ప్రతీకార రాజకీయాలు స్టాలిన్ వచ్చాక తగ్గుతాయి అంటే కొంతమేర తగ్గినాయి కూడా. ఏఐడిఎంకే వాళ్ళని వదిలేసాడు, టీవీకే వాళ్ళతో కూడా పెద్ద గొడవకు పోలేదు. అలాంటిది ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ వాళ్ళ తాత లక్షణాలు పునికి పుచ్చుకుని చేసిన కారు కోతల ఇంపాక్ట్. విజయం వదిలేలేడు. త్రిషాకి విజయ్కి బంధం కరెక్టు. వాళ్ళిద్దరి మధ్యన ఆ కారణంగా పెళ్లిలో విడాకులు కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ విజయ్ అందులో ఓవర్ ఎమోషనల్ త్రిష విషయంలో. ఆ ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయం రచ్చరచ్చవ్వక తప్పదు. ఇప్పుడు రాళ్ళుతో కొట్టుకున్నటువంటిది రేపు పొద్దున ఇక ఎలాంటి దాడులకైనా తమిళనాడు మార్పుకి సంకేతం విజయ్ అనుకుంటే తనని ఆటవిక కాలం వైపుకి తీసుకెళ్లాడు. ఆటవిక భాష వాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇక ఎక్కడికి పోతుందో చూడాలి. అక్కడ వాళ్ళకి సీతమ్మ వారిని ఏమన్నా, దేవుణ్ణి ఏమన్నా, లేకపోతే మన సనాతన ధర్మాన్ని ఏమన్నా పట్టదు. కానీ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం సీరియస్గానే వెళ్తారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.